गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మన యొక్క సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలలో ప్రముఖమైనది మత మార్పిడి. సనాతన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత. హిందూ ధర్మంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతులు మరియు ఈ కుల వ్యవస్థను అనాదిగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, ఇది మత మార్పిడికి దీని యొక్క పనిముట్టుగా వాడుకొని మనందరిలో విభేదాన్ని కలగజేస్తున్నారన్నమాట. జాతి వ్యవస్థను గురించి మన వేద ధర్మంలో మరియు భగవద్గీత గ్రంథంలో ఎంతో విపులంగా చర్చించారు, మనకు తెలియజేస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆ వివరాలన్నీ కూడా జనబాహుళ్యంలోకి చక్కగా వ్యవస్థితంగా అర్థీకరించి అనుష్ఠింప చేయటంలో ఆ కార్యక్రమాలు ఇంకా వెలితిగానే ఉందని నా యొక్క ఆలోచన. మనందరికి కూడా అటు ఆలోచన ఉన్నది, సహజమే. ముందుగా మరొక్క మారు వేద పురాణాల్లో ఈ వర్ణ వ్యవస్థను ఏం వివరించారని మరొక్క మారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సనాతన ధర్మంలో వివరించినట్టు వర్ణ వ్యవస్థ, ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి అంతర్లీనమైన సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే సమస్య పరిపూర్ణంగా మనం దాటినట్టే. మానవుడి యొక్క వ్యక్తిగత స్వభావం మరియు ఆసక్తులను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే 4 వర్ణాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. అందుకే అన్నాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. వారి వర్ణం ఆధారంగా మానవులకు నిర్దిష్టమైన వృత్తిపరమైన విధులను మనం ఆచరిస్తూ వస్తున్నాం. నిజానికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక నిర్ణీతమైన విధి మనం పాటిస్తూ ఆశ్రమ ధర్మాలు అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటిది కూడా అందరికీ సమానమైనటువంటిదిగా ఉంది. మనం ఈ వర్ణాశ్రమ ధర్మంలో నిర్ణయించినటువంటి విధులను ఎవరికి వారు శాంతియుతంగా మనం పాటిస్తే జీవితంలో చక్కనైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందడానికి ఎక్కువ భాగం అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థలో నిర్దేశించిన విధులను మనం నిర్వర్తించడం ద్వారా కూడా భగవంతుణ్ణి మనం శ్రీ మహావిష్ణువును, పరమాత్మని మనం అర్చించవచ్చు. ఇంకా ప్రసన్నం చేసుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ వారికి విధించినటువంటి కర్తవ్యాలను మనం చేయాలి.
పరమాత్మను మనం సేవించడం, ఆయన్ను సంతృప్తిపరచడమే మన యొక్క అందరి అంతిమ లక్ష్యం అనేది సనాతన ధర్మంలో నొక్కి చెప్పబడినటువంటి మూల సూత్రం. అందుకే భగవద్గీతలో చెప్పారు, యక్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడు. ఓ అర్జున, నీవు చేసే పనులన్నీ అంటే తినేది మొదలుకొని మరియు నువ్వు దానం చేసేది కానీ నీవు చేసే తపస్సులు అన్నీ కూడా నాకు అర్పణ చెయ్యి, తద్వారా నీకు శుభం కలుగుతుంది అన్నాడు. అయితే వర్ణ వ్యవస్థ యొక్క స్ఫూర్తిని మనం గ్రహించాలి. అందులో దాన్ని గ్రహించాలంటే ముఖ్యంగా భగవంతునిపై ఇట్లా మనం ఎలా ఉండాలి, కేవలం గుడ్డిగా కులాన్ని జాతిని అనుసరించడం కాదు, అందరి సమున్నతమైన లక్ష్యం ఏమిటి, భగవత్ సాన్నిధ్యాన్ని పొందడమే అని భాగవతాది పురాణాలు చాలా స్పష్టంగా మనకు వివరిస్తున్నాయి. పరమాత్మను చేరుకోవడానికి ముఖ్యంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. ఆ జ్ఞానం ద్వారానే మనకు ముక్తి మోక్షం అనేది మనకు ప్రాప్తిస్తుంది. సనాతన ధర్మంలో మన గ్రంథాలన్నీ కూడా ఒక వర్ణాన్ని లేదా ఒక కులాన్ని అతని గుణం మరియు స్వభావం మరియు వారి కార్యకలాపాల ద్వారా నిర్ధారించాలని తెలియజేస్తున్నాయి. అంతేగాని అతని జన్మను పుట్టుకను అంచనా వేయడం ద్వారా కాదు. అందుకే అయితే ఇటీవల కాలంలో ఏమైపోయింది, ఒక ప్రత్యేకమైన ఆచారంగా మారింది. ఈ ప్రశ్నను మహాభారతంలో వనపర్వంలో మహారాజు యుధిష్ఠిరుడు ప్రస్తావించాడు. అక్కడ ఒక ఆదిశేషుడు అడుగుతాడు, ఓ మహారాజా యుధిష్ఠిర, బ్రాహ్మణుడు అంటే ఎవరు మరియు జ్ఞాన విషయం ఏంటి? మీరు చాలా తెలిసిన వారు కదా, కాబట్టి మీ సమాధానం నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. అప్పుడు మహారాజు యుధిష్ఠిరుడు సమాధానం చెప్తాడు, ఎవరికైతే సత్యసంధత, దానం, క్షమం, సౌమ్యత, తపస్సు మరియు ద్వేషరాహిత్యం వంటి గుణాలు ఉంటాయో అటువంటి వాడి నిజమైన బ్రాహ్మణుడు అని చెప్తాడనమాట. అయితే శూద్రులు కూడా ఈ గుణాలు ఉంటాయి, అయితే వారిలో అని అడగ్గా అప్పుడు సత్యసంధత, దానం, క్రోధరాహిత్యం, అహింస, అసూయ రాహిత్యం మరియు ద్వేషరాహిత్యం అంటూ ఉంటాయి కదా అంటే అప్పుడు మహారాజు యుధిష్ఠిరుడు అంటాడు, ఒక శూద్రునిలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అతన్ని ఎన్నడూగా శూద్రునిగా పరిగణించకూడదు. ఎలాగైతే ఈ గుణాలు లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు. కాబట్టి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తిని మనం బ్రాహ్మణునిగా పరిగణించవచ్చు, లేకపోతే అతను శూద్రుడు అని మనకు పురాణాల్లో కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మనీషా పంచకం అనే దాంట్లో ఎవరిలో అయితే ఆత్మతత్వం దాగి ఉన్నదో అతను చండాలోస్తు ద్విజోస్తు, అతన్ని నమస్కారం చేస్తా అన్నాడు, చండాలుడైనా ద్విజుడైనా అని. అంటే అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపము అని చెప్తుంది అనమాట. అందుకే ఈ సిద్ధాంతాన్ని అనుసరించి అనాదిగా వేల సంవత్సరాలుగా కాంచ కామకోటి పీఠం ఈ వర్ణ వ్యవస్థకు చక్కటి ఉదాహరణలు ఇస్తూ జనజీవనంలో వారు వెళుతూ అందరికీ కూడా సన్మార్గాన్ని చూపిస్తున్నారు. కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారైతే ఇంకా ముందుకు వెళ్ళి ఆ యొక్క గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో, హరిజన వాడలలో ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం రోజు కూడా ఒక పిడికెడి బియ్యాన్ని సేకరించి ఆ గ్రామ దేవతలకు, అక్కడ ఉన్నటువంటి దేవతలకు నైవేద్యం సమర్పించాలి, ఇటువంటి కర్తవ్యాన్ని తీసుకోవాలని ఎందరినో ఆయన తయారు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క పిడికిడి అన్నం బియ్యం తీసుకుని సేకరించి నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఆచార్యులు మనకు ఒక దారిదీపాన్ని చూపిస్తున్నారు. తదంతేవా శివరులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆయన సమాజాన్ని సర్వత్రా ఉద్ధరించడానికి కోసం ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఉదాహరణకు చెప్పాలంటే హోస్పేట్కి వచ్చారు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ఆ సందర్భంలో ఆయన్ను రథంలో కూర్చుండబెట్టి ఉత్సవం చేయాలనేటువంటి విషయాన్ని ఆ యొక్క కమిటీ మెంబర్స్ చెప్తారు. అప్పుడు స్వాములు వారు అన్నారు, అలాగైతే
మీరు ఈ రథాన్ని వేడుకను హరిజనవాడతోనే ప్రారంభించండి అన్నాడు ఆయన. నేను ప్రత్యక్షంగా చూసింది చెప్తున్నా. అక్కడ హరిజనవాడ నుంచినే హరిజనులు వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రొసెషన్ మొదలైంది, ఉత్సవం. ఆయన అలా వస్తున్నప్పుడు తర్వాత మస్జిద్ ముందున్న వారు క్రిస్టియన్స్ కూడా వచ్చి స్వాముల వారి గొప్పతనం అందరి ద్వారా తెలుసుకుని వారు కూడా స్వాముల వారికి అక్కడ వచ్చిన తర్వాత కూడలిలో వారికి ఫలాలు సమర్పించారు. అంటే శ్రీ జయేంద్ర సరస్వాముల వారు తాము ఏదైతే అద్వైతం శ్రేష్టము అని చెబుతున్నటువంటి ఆచార్యులు అందరికి కూడా ఒక మార్గదర్శనం చేశారు. అందుకే కంచి మఠంలో కూడా ఎందరో అన్య మతస్థులు అన్య జాతులు వారందరూ కూడా సమానంగానే ఉంటుంది అక్కడ. అందుకే ఏది చెబుతున్నారో ఏది బోధిస్తున్నారో వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. నేను కళ్ళారా చూసింది మీకు చెబుతున్నాను. తదంతే వాసి శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారైతే మన యొక్క సంస్కృతిని మన సమాజంలో ఉన్న కళలను కూడా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో నాదస్వరం పాఠశాలను ప్రారంభించారు. చూడండి, ఆ కులం వారిని మనం వృద్ధి చేయాలి. మన సంగీతంలో ప్రధానమైనటువంటి నాదస్వరం దేవాలయాల్లో పాశ్చిమాత్యమైనటువంటి ఆ సంగీతం అవసరం కాదు, మంచిది కాదు ఉత్సవాల్లో అని చెప్పి మన త్యాగరాజు, అన్నమయ్య ఇటువంటి కీర్తనలన్నీ మనం ప్రజాబాహుళ్యాన్ని తీసుకువెళ్ళాలి, వారికి అందరికీ కూడా ట్రైనింగ్ కావాలని కాంచి కామకోటి శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు నాదస్వరం పాఠశాల తిరుపతిలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎందరో మహిళలు, అందరూ విద్యార్థులు అందరూ వెళ్ళి మంచి పరిణితి కలిగిన వారి ద్వారా వారికి నాదస్వరం నేర్పిస్తున్నారు. అలానే ఆ కులంలో ఉన్నటువంటిది ఏదైతే కొంచెం పూర్వకాలంలో ఇక నాటు వైద్యం అనేటువంటిది వారిలో ఉండేది, వాటిని కూడా వాళ్లకు నేర్పించి తద్వారా పల్లెల్లో మూలికా వైద్యాన్ని ప్రచారం చేయిస్తున్నారు. ఇంకా తదనంతరం యాదవుల కోసం వారికి ఇంకొక గోవుల్ని ఎలా పరిరక్షించాలి, వాటి కోసం చక్కనైనటువంటి ఒక ఆశ్రమం మాదిరిగా తయారు చేశారు. చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ విధంగా కంచి కామకోటి పీఠాధిపతులు అందరూ కూడా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఏదైతే చెప్పారో అద్వైతం అనేది ఏది ఉందో దాన్ని యథాతథంగా దాన్ని అమలు చేస్తున్నారు. అందుకే మహాస్వాముల వారి నుండి ఇప్పటి వరకు కూడా కంచి కామకోటి పీఠం అంటే నలువైపులో కూడా ప్రజలు ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా వేదం అనేటువంటి సుశిక్షులైన వారు నేర్చుకుంటారు. తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా దేవాలయాల్లో చక్కగా పౌరోహిత్యం నేర్చుకోవాలి, జ్యోతిష్యం నేర్చుకోవాలి. వాటి గురించి అనేక చోట్ల వేసవి కాలంలో అనేక చోట్ల క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు, అక్కడ నేర్పిస్తారు. మేము కూడా ఆ క్యాంప్స్లో వెళ్ళి ఉపన్యాసాలు చెప్పాము, పురాణం చెప్పడం, దేవాలయాల పరిరక్షణ. ఇంకా తర్వాత దేవాలయాల్లో ప్రసాదం తయారీ కోసం ద్వారకా తిరుమల దగ్గర పాఠశాలను ఏర్పాటు చేశారు. తర్వాత విద్యార్థులందరూ కూడా సంస్కృతం కూడా నేర్చుకోవాలని, మరి స్మార్థం నేర్చుకోవాలని, వీటిని అన్నిటినీ కూడా కలిపి ఆంగ్లంతో పాటుగా పాఠశాలలు చేస్తున్నారు. ఇన్ని వీరందరూ మనకు నేర్పిస్తూ ఉంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్ దేవే ఇతరే జనా సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే అని. ఇప్పుడేం చేయాలి? అట్లయితే అగ్రకులము అని చెప్పుకునేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీటిని ఒక ఆదర్శంగా తీసుకొని మనమంతా ఏం చేయాలనంటే తగిన సమయంలో మన గ్రామాల్లో పొరుగుర్లలో ఉన్న దేవాలయాల్లో సాయంకాలం పూట వారానికి ఒక్కరోజు 2 రోజులైనా అక్కడ పురాణాలు చెప్పడం, మన ధర్మాన్ని గురించి ప్రజలకు తెలియచేస్తే వారు చక్కగా తెలుసుకుంటారు. మన ధర్మం అంటే ఏం తెలిస్తేనే కదా ఇతరులకు మనం ఇతరులకు వారు బదులు ఇవ్వగలరు. అందుకోసం తర్వాత ఇప్పుడు ఏం చేశారు, శ్రీ శంకర విజయ సరస్వాములు వారు సాంప్రదాయ పాఠశాలలో ఒకటి చేసింది కాక వారానికి ఒక్కరోజు ఇటువంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి దేవాలయాల్లో. పిల్లలకు పిలిచి మన రామాయణం, భారతం, భాగవతం, పంచాంగం అంటే ఏంటి,
పెద్దబాల శిక్ష అంటే ఏంటి, సుమతి శతకం అంటే ఏమి, వీటి గురించి కూడా నేర్పించేటివి జరుగుతూ ఉన్నాయి. తర్వాత పద్ధతి అనేటువంటి ఒక స్కూల్స్ చేస్తున్నారు. అంటే వారానికి ఒక్కరోజు ఏదైనా దేవాలయాల్లో ఉండి పిల్లలకి అందరికీ నేర్పించడం. ఇది నిజంగా మనం వారి ద్వారా మనం నేర్చుకొని మనం కూడా బ్రాహ్మణులైన వారు, అగ్రకులం వారు అందరూ చేస్తేనే మన ధర్మం నిలబడుతుంది. అందుకే మాటల వరకే పరిమితం కాకుండా చేతలలో అది తీసుకొచ్చినప్పుడే జనబాహుళ్యంలోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటారు. ఇది బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అగ్రకులం వారు ముఖ్యంగా దీన్ని అనుసరింప చేస్తే మనం ఇతరులు మనల్ని ఎవరు ప్రశ్నించేది ఉండదన్నమాట. ఎందుకంటే సమాజం ద్వారా మనం ఎంతో సహాయాన్ని పొందుతున్నాం మనమంతా. కాబట్టి సహాయాన్ని పొందిన వారు కృతజ్ఞతగా సమాజానికి మనం కూడా ఇవ్వవలసినటువంటిది ఉంది. మనం మత మార్పిడులను గురించి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, చాలా మటుకు చెప్పిన వారు ఏమంటున్నారంటే, మా గురించి చెప్పిన వారు లేరండి, మా గురించి మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, ఎందుకు విగ్రహారాధన చేయాలి, ఎందుకు నిత్య పూజలు చేయాలి, మాకు చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఇతరులను దూషించకూడదు, మనం ఏం చేయాలో అది చేస్తే చాలు. అందుకే శ్రీ శంకరవేశ్వర స్వాములు వారు అంటారు, 10 మాట్లాడే కంటే 1 చేస్తే చాలు అని. కావున వర్ణ వ్యవస్థ అనేటువంటిది చక్కగా ఉంది విషయాలు. దాన్ని మనం అనుష్ఠింపజేసినప్పుడే అది సక్రమంగా నిలదొక్కుని మన యొక్క సనాతన ధర్మం ముందు కొనసాగడానికి ఎంతో సహాయకారం అవుతుంది. కావున మనమందరూ పెద్దలు మనమందరూ ఆలోచన చేసి కొద్దిపాటి మనం కూడా శ్రమను వహిస్తే అందరికి కూడా సులభమవుతుందని చెప్తూ, అటువంటి అనుగ్రహాన్ని సద్గురులు మనందరికి కూడా ఈ చాతుర్మాస సందర్భంగా మనకు అనుగ్రహించిందని ప్రార్థిస్తూ, కాంచి కామకోటి పీఠాధిపతులు ఇరువురు కూడా కాంచీపురం సమీపంలో ఉన్న ఓరికై ప్రాంతంలో చక్కని మణిమంటపం ప్రదేశంలో చాతుర్మాస దీక్షలు పౌర్ణమి నుండి ప్రారంభమైనాయి. ఇంకా 2 నెలల పాటు జరిగేటువంటివి. ఎటువంటి సహాయం కానీ ఎటువంటి విషయంలో కూడా సలహాలు కావాలన్నా కూడా కాంచి కామకోటి పీఠం సర్వవేళల అందరికి కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, మనం వారి అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాన్ని ధన్యం చేసుకుని మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైన సందేహాలను మనం తీర్చుకొని సుఖమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దామని తెలియజేస్తూ, ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా వినయపరితంగా విశ్వశ్రేయస్సును కోరేటువంటి శ్రీ శంకర విజయేశ్వర స్వామిలో దివ్య పాదపద్మం సమర్పిస్తూ ఈ వాక్పుష్పములను సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.